కొంతమందికి 10 నిమిషాల ముందు చేసిన పని కూడా గుర్తుండదు. ప్రతిరోజు మాట్లాడే వ్యక్తుల పేర్లు కూడా మర్చిపోతూ ఉంటారు. నువ్వు నా చిన్న కొడుకు పేరు వెంకట, వెటర్నరీ డాక్టర్ పనిచేస్తున్నావు. అమ్మాయి నీ పెళ్ళం జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. ఐఎమ్ పద్మారావు. మీరెవరు బాబు? తమకు ఎంతో అవగాహన ఉన్న విషయాల గురించి కూడా చెప్పలేకపోతారు. వీటన్నింటికీ కారణం మతిమరుపు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మతిమరుపుకి ప్రధాన కారణం ఒత్తిడి. ఆఫీస్లో ఎక్కువసేపు పని చేయడం, ఒకే సమయంలో ఇంటి పనులు, ఆఫీసు పనులు చూసుకోవాల్సి వచ్చినప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎక్కువగా ఆలోచించినప్పుడు చాలామంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. దీనివల్ల కొన్ని విషయాలను మర్చిపోతుంటారు. అయితే దీనికి యోగా చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతుంటారు. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గిపోయి ఏకాగ్రత పెరుగుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా మెదడు పనితీరు తగ్గిపోయి మతిమరుపు వస్తుంటుంది. రోజుకు 7-8 గంటలు విశ్రాంతి తీసుకోవాల్సిన మెదడు నిర్విరామంగా పనిచేయడం వల్ల బద్ధకంగా తయారవుతుంది. దీంతో ఆలోచన సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే ఎక్కువసేపు నిద్రపోయే వారి మెదడు చురుగ్గా పనిచేస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. కొన్నిసార్లు మనసులో అనవసరపు ఆలోచనలు ఎక్కువైనప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుకు రావు. అలాంటప్పుడు సంగీతం ద్వారా మనసుని, మెదడుని ఉత్తేజితం చేయవచ్చు. పాటలు వినడం ద్వారా అనేక విషయాలు గుర్తుకు వస్తాయి. పజిల్స్ ఫిల్ చేయడం వల్ల కూడా మతిమరుపు తగ్గిపోతుంది. మెదడును పూర్తి స్థాయిలో ఉపయోగించేలా ఏ పని చేసినా అది మతిమరుపు రాకుండా చేస్తుంది. చాలామంది మతిమరుపుని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ ఈ సమస్య ఎంతో ప్రమాదకరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో అల్జీమర్స్, డిమెన్షియా వంటి పెద్ద వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి.